వామ్మో రే ఎవర్రా మీరంతా మా ఇంట్లో ఏం చేస్తున్నారు? మా అంతకుడు బాబులు ఏం సమయం చూసి ఏం చేస్తున్నారు ఇక్కడికి వచ్చే? రే బండుడా ఎవర్రా వీళ్ళంతా? ఏమరా బాబు వాళ్ళని అడగాలి. రేయ్ ఎవర్రా మీరు? వాళ్ళ చేతిలో ఏదో ఉందిరా చూడు, చేతిలో ఏదో పెట్టుకుని మన ఇల్లు మొత్తం చెక్ చేస్తున్నట్టున్నారు. ఏయ్ ఏం చేస్తున్నారా మీరు? మా ఇంట్లో మీరు ఏదో చేద్దామని చూస్తున్నారు. ఇల్లుకి బాంబు ఏమైనా పెట్టేస్తున్నారు ఏంటి? వామ్మో బాంబా రే వాళ్ళు మాట్లాడట్లేదు ఏమీ అడగలేదు. ఎలా రా వాళ్ళతో ఇప్పుడు మాట్లాడించడం? వాళ్ళు మాట్లాడకపోతే నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది. మంచిగా బాత్రూమ్ వెళ్ళేసి ఆ పెంట తీసుకొచ్చి మొహాన్ వేసేస్తాను, అప్పుడే వెళ్తారు. రే మర్యాదగా చెప్తారా లేకపోతే లేదా? ఇల్లు మొత్తం మీరు ఏదో చేస్తున్నారు. అర్జెంట్ గా అంతకుడు బాబుకి ఫోన్ చేయాలి, లేకపోతే వీళ్ళు మన ఇల్లు మొత్తం పాడు చేసేలా ఉన్నారు. ఏమై ఉంటుందో. అంతకుడు బాబు కూడా ఇంకా రాలేదు. హలో అంతకుడు బాబు ఎక్కడున్నావు నువ్వు? మన ఇల్లు మొత్తం ఎవరో చెకింగ్ చేసి ఏదో చేస్తున్నారు. అడుగుతుంటే వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అర్జెంట్ గా ఇంటికి రా. వచ్చేసారా షించాన్? ఎవర్రా వాళ్ళు? మన ఇంటిని చెక్ చేస్తున్నారా? ఎవరు కనబడట్లేదు. రే షించాన్ డోరేమాన్ ఏంట్రా పొద్దు పొద్దున్నే ప్రాంక్లు ఏమైనా చేస్తున్నారా ఏంటి? ప్రాంక్ లేదు తక్కలేదు. నీ వెనకాతలు చూడు ఒకసారి. వాళ్ళు ఏం చేస్తున్నారు? మొత్తం ఇల్లు మొత్తం దేంతో చెకింగ్ చేస్తున్నారు. చెకింగ్ కాదురా షించాన్, ఇందాక బాంబు అన్నా మర్చిపోయావా? బాంబు పెట్టిస్తున్నట్టున్నారు. ఏంటి బాంబా? రే ఎవర్రా మీరు? మా ఇంటి దగ్గరకు వచ్చి మొత్తం ముసుగుల్లో వచ్చి ఏం చేస్తున్నారు? నీకేరా అడిగేది, మర్యాదగా చెప్పండి. ఒక్క పర్మిషన్ కూడా అడగాలని చెప్పేసి తెలీదా మీకు? చిన్న పిల్లలు ఉన్నటువంటి ఇంట్లోకి వచ్చి ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్? చూసావా, వాళ్ళని అడుగుతున్నా కూడా అసలు మాటలు కూడా మాట్లాడట్లేదు. అలానే మేము ఇందాక నుంచి గించుకుంటున్నాం. బహుశా వీళ్ళకి నోటితో చెప్తే వినరు అనుకుంటారా? చెప్తా నాకు. రే మర్యాదగా చెప్తావా లేకపోతే రెండు తగిలించమంటావా? అరే ప్లీజ్ సార్, మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి. మా టోనీ సార్ తిడతారు సరిగా పని చేయకపోతే. ఆ పని అయిపోయిన వెంటనే వెళ్ళిపోతాం కదా. ఏంటి మీ టోనీ సార్ చేయమని చెప్పేసి నువ్వు చేస్తున్నావా ఇక్కడ? నాకు ఒక్క మాట కూడా అడగలేదు వీడు. ఏమై ఉంటుంది? అర్జెంట్ గా ఫోన్ చేయాలి. హలో రే టోనీ, ఏంట్రా ఇది? ఇంట్లో ఇంతమందిని పంపించి ఏది పడితే చెక్ చేయిస్తున్నావంట. షించాను డోరేమాన్ ఫోన్ చేయడం వల్ల వచ్చాను. ఒక్క మాటని చెప్పాలి కదరా నాకు. అరే సారీ రందు కూడా, నీకు ఫోన్ చేశాను కానీ బిజీ వచ్చింది, అందుకని అలా పంపించాను. కానీ వాళ్ళని పంపించడానికి గల రీజన్, మీ ఇంట్లో సీక్రెట్ టెలిపోర్టల్ డిటెక్ట్ అయిందిరా. అది ఎక్కడుంది, ఎగ్జాక్ట్ గా ఏ ప్లేస్ లో ఉంది కనుక్కోవడానికి వాళ్ళని పంపించాను. ఏంటి మా ఇంట్లో సీక్రెట్ టెలిపోర్టా? ఓహో రే ఈ జోకులు నాకు చెప్పకరా బాబు. మా ఇంట్లో ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఉంటున్నాను, ఇందులో ఎందుకు ఉంటుంది? అరే రే ఒక పని చేద్దాం ఉండు. నీకు ఫోన్ లో చెప్పినా కూడా సరిగా అర్థం కాదు. నేను అక్కడికి వస్తున్నాను, అక్కడికి వచ్చాక మాట్లాడదాం. ఓకే రంత కూడా, ఇప్పుడు నీకు క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్తాను, జాగ్రత్తగా విను. మీ ఇంట్లో వచ్చేసి సీక్రెట్ టెలిపోర్టల్ అయితే డిటెక్ట్ అయింది. అది కూడా మా అవెంజర్స్ కి సంబంధించినటువంటి టెలిపోర్టల్ కాబట్టి నా యొక్క మషిన్ అయితే డిటెక్ట్ చేసింది. అందుకనే ఇక్కడికైతే మా వాళ్ళని పంపించాను రా. టోనీ మావా ఏంటి జోక్ చేస్తున్నావా? మా ఇంట్లో ఎందుకు నీ టెలిపోర్ట్లు ఉంటుంది? అది కూడా అందరు టెలిపోర్ట్లు అంట. మా ఇంట్లో ఉంటే మాకు తెలీదా ఏంటి? అన్ని సో చెప్తున్నా నువ్వు. రే షించాన్ కాస్త వినరా బాబు. అన్ని సోదనుకుంటే ఎలారా? మన టోనీ మామ ఊరికినే వాళ్ళని పంపిస్తాడు ఏంటి? ఏదో ఒక రీజన్ ఉంటేనే కదా పంపిస్తాడు. టోనీ మామ నువ్వు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు కదా. అయినా టెలిపోర్ట్లు ఉంటే మాకు అర్థమైపోతుంది కదరా. ఇంట్లో ఇన్నాళ్ళు ఉంటున్నా కదా, మాకు క్లియర్ గా తెలుస్తుంది. అది ఒకవేళ కనిపించినట్లయితే నేనే చెప్తాను, దాంట్లో ఏముంది? ఇప్పుడు ఇంతమందిని పెట్టుకుని డిటెక్ట్ చేసుకున్నంత అవసరం ఏమని చెప్పు? ఉందిరా, ఖచ్చితంగా ఉంది. అవెంజర్స్ కి సంబంధించినటువంటి గ్యాడ్జెట్స్, సూట్స్, అలానే పవర్స్ మొత్తం అందులో ఉంటాయని చెప్పేసి మా పూర్వీకులందరూ చెప్తూ వచ్చారు. అటువంటిది ఇప్పుడు ఆ యొక్క అవెంజర్స్ సీక్రెట్ పోర్టల్ అయితే యాక్టివేట్ అయినట్టు వచ్చింది. అందుకని నేనైతే చెక్ చేస్తున్నా. ఒకవేళ లేకపోయినట్లయితే ఇంకా వెళ్ళిపోతాం, దాంట్లో ఏముంది? టోనీ సార్ మొత్తానికి కనుక్కున్నాను. ఈ టీవీ వెనకతలైతే ఏదో డిటెక్ట్ అవుతుంది. అది కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా. నాకు తెలిసినంత వరకు ఇక్కడే ఉందనుకుంటా ఆ పోర్టల్. వావ్ శాబాష్ థామస్, మొత్తానికి సాధించావు. డిటెక్ట్ అవుతుందన్నావంటే ఖచ్చితంగా మన అవెంజర్స్ టెలిపోర్ట్స్ అయితే ఇక్కడే ఉండుంటుంది. మనమైతే ఒకసారి ఇది ఓపెన్ చేసి చూడాలి. నాకు తెలిసినంత వరకు దీని వెనకతలే ఉండుంటుంది. అంత కూడా మొత్తానికి మనమైతే సాధించాం. నేను చెప్పిన విధంగానే మా యొక్క అవెంజర్స్ టెలిపోర్టల్ అయితే ఇక్కడే ఉంది. ఈ హల్క్ గాడి పూర్వీకుల సూట్స్ అయితే అందులోనే ఉంటాయి. మొత్తానికి టెలిపోర్టల్ దొరికింది కాబట్టి నాకైతే ఈ నమ్మకం చాలా అంటే చాలా గట్టిగా పెరిగింది. ఏమంటావు స్పైడర్ మ్యాన్? వావ్, లోపలైతే నిజంగానే చాలా అంటే చాలా పెద్ద పెద్ద సూట్స్ ఉండొచ్చు. మన పూర్వీకులు కాబట్టి ఎలా ఉంటాయి చూడాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది. అక్కడ ఏమీ కనబడట్లేదు కానీ వీళ్ళు మాత్రం పూర్వీకులు ఇది అదని చెప్పేసి ఇందాక నుంచి బాగుతూనే ఉన్నారు. ముందు ఆ డోర్ ఓపెన్ చేయండి, అదే ఆ టీవీ ఓపెన్ చేయండి. ఆ తర్వాత ఉందా లేదని చెప్పేసి చూడొచ్చు. అరే నీకు అన్నిసార్లు చెప్తున్నా కూడా అర్థం కావట్లేదరా షించాన్?
ఒకసారి ఇప్పుడు ఓపెన్ చేస్తే నీకే అర్థమవుతుంది. అంత కూడా లేట్ చేయకుండా ఒకసారి ఓపెన్ చేయరా. ఆ టీవీని ఒక్కసారి ఓపెన్ చేసి చూడు, లేకపోయినట్లయితే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. నువ్వేం వెళ్ళిపోవాల్సిన అవసరం అయితే లేదురా, మనమైతే ఓపెన్ చేద్దాం. నువ్వు అంతగా చెప్తున్నావంటే ఖచ్చితంగా ఇక్కడ ఉండే ఉంటుంది. చించారుగడి మాటలేం పట్టించుకోకలే. గాయస్, మనమైతే దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. మన టోనీ గడి చెప్పిన విధంగానే లోపల ఏమైనా ఉందా లేదని చెప్పేసి ఇప్పుడు తెలిసిపోతుంది. వాడు అంతలా చెప్తున్నాడంటే నాకు కూడా ఒక నమ్మకం అయితే ఉంది. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా లోపల ఉండాలని చెప్పేసి కోరుకుందాం. ఓకే గాయస్, మొత్తానికి ఓపెన్ చేసాం. అరే ఏంటబ్బా, ఓరిని టీవీ మొత్తం ఫ్యూజ్ కొట్టేసినట్టుంది కదరా, మొత్తం అటు ఇటు. కానీ ఫ్యూజ్ ఎలా వచ్చింది ఇక్కడికి? నేను ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా చూడలేదు, నేను ఇది పెట్టించలేదు కూడా. నాకేం అర్థం కావట్లేదబ్బా. ఈ ఫ్యూజ్ నేనైతే అసలు పెట్టలేదు. అయినా కూడా ఇక్కడ పెట్టరు కదా, వేరే ప్లేస్ లో పెడతారు. రే టోనీ, ఈ ఫ్యూజ్ ఎలా వచ్చిందిరా? కొంపదీసి ఇంతకు ముందేమైనా కొత్త ఎలక్ట్రీషియన్ ఏమైనా మార్పించి ఉంటాడా? ఏంటంతేడు బాబు అంతలా అనుమాన పడిపోతున్నావు నువ్వు? ఇప్పుడు దాన్ని పోర్టల్ అనుకుంటావు ఏంటి? అది పోర్టల్ కాదు, ఏమీ కాదు, మన టీవీకి కొత్తగా పెట్టినటువంటి ఫ్యూజ్. ఒరే పిచ్చోడా, అది ఫ్యూజ్ అని అందరికీ తెలుసురా, కానీ టీవీ వెనక అసలు ఎందుకు ఉందని చెప్పేసి అంటున్నారు. బహుశా నాకు తెలిసినంత వరకు దీన్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది అనుకుంటా. ఇది ఫ్యూజ్ అయితే కాదనుకుంటా. మన పోర్టల్ ఓపెన్ చేయడానికి దీన్ని ఫిక్స్ చేస్తే మన పోర్టల్ ఓపెన్ అవుతుందేమో అనుకుంటున్నాను. అయితే నేను ఈ పనిలో ఉంటాను బాస్. ఇప్పుడు దీన్ని ఎలా అయినా సరే ఫిక్స్ చేస్తాను. మీ నమ్మకాన్ని వమ్ము చేయనివ్వను. దీన్ని ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత అప్పుడు పోర్టల్ వచ్చిందంటే సూపర్ ఉంటుంది. అందరం అదే అనుకుంటున్నామయ్యా. కాకపోతే దీన్ని ఫిక్స్ చేస్తే ఆ పోర్టల్ ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అదే కాకుండా ఈ ఫ్యూజ్ ఎక్కడ ఎందుకు ఉందో అస్సలు అర్థం కావట్లేదు. సరేలే, తొందరగా నువ్వైతే ఫిక్స్ చేయి. అరే 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 ఉండు, ఏమవుతుంది? ఓ నో, అరే ఓ మై గాడ్. చెప్పాను కదరా, అంత కూడా మొత్తానికి చూడు, పోర్టల్ అయితే ఓపెన్ అయింది. మీ ఇంటి దగ్గర ఉంది 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 అని చెప్తుంటే నువ్వు నమ్మలేదు కదా. ఇప్పుడు క్లియర్ గా కనబడుతుందా? పోర్టల్ అయితే కనబడింది కదా. అందరికి బాగానే అర్థమైంది మామా, కానీ ఇదిగో ఈ పొట్టోడికే, వీడికి మాత్రం మనం క్లియర్ గా చెప్పాలి. చూసావరా పొట్టోడా, మొత్తానికి సీక్రెట్ పోర్టల్ అయితే ఓపెన్ అయింది. నాకేం గుడ్డి కాదురా బండోడా, చూసానులే. మొత్తానికి ఏదో కష్టపడి దాన్ని అయితే ఓపెన్ చేశారు. కానీ నాకైతే లోపలికి వెళ్ళి అవి ఏమేమి ఉన్నాయి చూడాలని ఉందిరా బాబు. బయటికి ఇలా ఉన్నా కూడా తొందరగా వెళ్ళిపోవాలని ఉంది. అంతేకాదు బాబు, ఏమంటావు? మనమైతే లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి మన టోనీ మామ వాళ్ళ పవర్స్ అలానే గ్యాడ్జెట్స్ అన్ని చూద్దామా? మొత్తం కొత్త కొత్తవి చూడొచ్చు. అవునంతేకాదు బాబు, నువ్వు ఓకే అంటే లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం పదా. నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది లోపలికి వెళ్ళాలని. ఇందాకలు అలా అన్నాడు, ఇప్పుడు ఇలా అంటున్నాడు. సర్లే, మొత్తానికి అర్థం చేసుకున్నాడు కదా, అదే చాలు. ఇంకేమంటారు? లేట్ చేయకుండా లోపలికి వెళ్దామా? వెళ్దాం టోనీ. నేనైతే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. మనమైతే తొందరగా లోపలికి వెళ్ళి లోపల ఏమేమి ఉన్నాయో అన్ని చూద్దాం. తొందరగా వెళ్దాం పదా. ఓకే రంత కూడా, అంతా మంచి జరగాలని చెప్పేసి మీ ఇల్లు కాబట్టి నీ ద్వారానే లోపలికి వెళ్దాం అనుకుంటున్నాము. లేట్ చేయకుండా నువ్వైతే అడుగెట్టావంటే అందరం వచ్చేస్తాం. ఓహో, సెంటిమెంట్స్ కూడా ఫాలో అవుతున్నాం అన్నమాట. ఓకే గాయస్, మొత్తానికి మీరైతే చూసారు కదా సీక్రెట్ పోర్టల్ వచ్చేసి. ఇప్పుడు మనమైతే దాంట్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. అది కూడా మన ఇంటి దగ్గర, మన టీవీ వెనకాతల ఈ విధంగా ఉంటుందని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు మనమైతే దానిలోకి వెళ్ళబోతున్నాం. అందరూ రెడీగా ఉన్నారు కదా? లెట్స్ గో. yes, మొత్తానికి మనమైతే వచ్చేసాం గాయస్. ఓ మై గాడ్, ఓరి దేవుడా, నేను చూస్తుందంతా నిజమేనా? సూపర్ మ్యాన్ సూట్స్. ఓరి నాయనో, ఏంట్రా బాబు ఇది? మొత్తం సూపర్ మ్యాన్ సూట్లు ఉన్నాయి. మొత్తం అన్ని నాకే, నేనే పట్టుకెళ్ళిపోతాను. ఓరి దేవుడా, ఎలా ఉన్నాయిరా బాబు? మొత్తం సూపర్ గా ఉన్నాయి. అంతేకాదు బాబు, నాకు సూట్లు భలే నచ్చాయి. అసలు నమ్మలేకపోతున్నాను. ఇక్కడ చూడు, ఇంకొక సూట్ కూడా ఉందా? మొత్తం 4 సూట్స్ ఉన్నాయి. అది కూడా మన సూపర్ మ్యాన్ మామ లేకుండా. రే షిన్చాన్, నీ ఎగ్జైటింగ్ అంతా బాగానే ఉంది కానీ కొంచెం జాగ్రత్త. ఆ సూట్స్ ని టచ్ చేసావంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో, అందుకని కొంచెం దూరం నుంచి. నాకు చెప్పకు, నాకు తెలీదా ఏంటి? అన్ని చెప్తున్నావు. సరే గాయస్, మీరైతే చూడండి. మనం సూపర్ మ్యాన్ సూట్లు చూసుకుంటుంటే మధ్యన అంతగడు బాబు డిస్టర్బ్ చేస్తున్నాడు. ఓకే, ఇక్కడ చూడండి. మొత్తానికి మీరైతే అన్ని సూట్స్ చూసారు కదా. లాస్ట్ లో ఉన్న సూట్ అయితే మొత్తం పింక్ కలరా. సారీ. అమ్మా రే పొట్టోడా, కొంచెం చూసుకోరా బాబు. చూసుకోకుండా అలా గుద్దేయడమే. వాడికున్న ఎక్సైట్మెంట్ అలాంటిది అంతగడు బాబు. ఓరి దేవుడా, ఏంట్రా ఈ సూట్స్ అలా ఉన్నాయి? కానీ నాకు ఒకటే బాధగా ఉందిరా. ఓన్లీ మనం ఈ సూట్స్ మాత్రమే చూస్తావా? ఇంకన్నీ ఏవేవో పెద్ద పెద్ద కార్లు, పవర్స్ అన్నీ ఉంటాయి అన్నాడు. ఓన్లీ ఇవే ఉన్నాయి.
రే డోరేమాన్ గాబరెందుకురా, ఇంకా లోపల చాలా రూమ్స్ ఉంటాయిరా. దాన్ని చూడ్డానికి కూడా మనం ఇంకా వెళ్ళలేదు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు క్లారిటీగా అర్థమవుతుంది. కానీ ఏ మాటకా మాట సూపర్ మ్యాన్ గడి సూట్స్ మాత్రం భలే ఉన్నాయిరా. వాళ్ళు లేకపోయినా కూడా సరైన సూట్స్ వచ్చాయి. వాడికి ఈ విషయం అర్జెంట్ గా చెప్పాలి. బట్ ఇప్పుడు వద్దులే, మొత్తం మనం చూసినాక అప్పుడు చెప్దాం. సర్లేండి, మీరు ఎప్పుడు చెప్పుకునేది చెప్పుకోండి, కానీ మా ఫ్రెండ్స్ కి మాత్రం ఇప్పుడే చెప్తాం. గాయస్ మీరైతే చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనం షార్క్ ని మిస్ చేసాం. ఎంత పెద్ద షార్క్ ఉందో, ఓరి నాయనో, ఇది ఒక మినీ అక్వేరియం అనుకుంటా. భలే ఉంది కదా షార్క్. అలానే ఇక్కడ చూడండి, మొత్తం డిజ్నీ ప్రిన్స్ అయినటువంటి సూపర్ మ్యాన్, అంటే డిజ్నీ సూపర్ మ్యాన్ అనమాట. కార్టూనిష్ గా ఉన్నాడు కదా, సేమ్ మీకైతే అర్థమైపోతుంది ఇది డిజ్నీ ప్రిన్స్ సూపర్ మ్యాన్ అనమాట. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే సూపర్ మ్యాన్. ఇది ఆర్మర్డ్ సూపర్ మ్యాన్ అనుకుంటారా? మొత్తం ఆ సూట్స్ నేమ్స్ అన్ని వాడికే ఐడియా ఉంటది. అది కాకుండా వాళ్ళ పూర్వీకులకు సంబంధించినటువంటివి కాబట్టి మాకంత ఐడియా ఉండదు. పేర్లు మనకి అవసరం లేదు. మనం సూట్స్ చూసామా, ఎంజాయ్ చేసామా, కావాలంటే పట్టుకెళ్ళిపోయి పవర్స్ యూజ్ చేసామా, అంతేగాని మనకి వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పండి. ఏమంటావు అంతేడు బాబు? నీకేమీ అక్కర్లేదురా, అందరికీ కావాలి. గాయస్ చూసారు కదా, మొత్తానికి మీరైతే అన్ని సూట్స్ చూసేసారనుకుంటా. ఈ లాస్ట్ సూట్ మాత్రం ఏముందిరా బాబు, మొత్తం గ్లోయింగ్ గ్లోయింగ్ గ్లోయింగ్, మొత్తం మెరిసిపోతుంది అంతే. నాకైతే ఈ సూట్ మాత్రం భలే నచ్చింది. బట్ ఓల్డ్ సూట్స్ కదా, పట్టుకొని వెళ్తే మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని కొంచెం దడ పడుతుంది అంతే. అదిగో బాబు, దడా పుట్టిస్తా, నీకు దడా పుట్టిస్తా, సూపర్ మ్యాన్ పేరు చెప్పి దడా పుట్టిస్తా. టాంటా. సరే సరే, ఇప్పుడు మనమైతే ఇంకొక దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడే ఎక్కడో ఇంకొక డోర్ ఉండొచ్చు. ఓ ఇక్కడైతే ఉంది, రండి. మనమైతే ఇప్పుడు నెక్స్ట్ రూమ్ కి అయితే ఎంటర్ అవుతున్నాం. ఓ మై గాడ్, ఓ మై గాడ్, నేను ఇంకా ఏం చూడలేదు కానీ ఓ మై గాడ్ అనేసాను. టోనీ మామ అన్నాడు కదా, ఓరి నాయనో, ఓ మై గాడ్, ఇప్పుడు నిజంగానే అన్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఎక్కడైతే మొత్తం గోల్డ్ కలర్ లో ఎంత పెద్ద కార్ ఉందో. అయ్య బాబోయ్, ఎంత పెద్ద గోల్డ్ కారా, ఇప్పటికి వచ్చి నేను చూసిందే లేదురా బాబు. చాలా పెద్దగా ఉంది. నేనైతే ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఇంటికి పట్టుకెళ్ళిపోతాను. అప్పుడు మళ్ళీ జోబులు తీసి పెద్ద కార్లో తయారు చేసుకుంటాను. ఎలా ఉందిరా డోరేమన్న ఐడియా? నీ బందలా ఉందిరా బాబు. ముందు ఆ కార్ని చూసి ఎంజాయ్ చేయకుండా ముక్కలు ముక్కలు అంటావేంట్రా? అంతకుడు బాబు చెప్పింది మర్చిపోయావు ఏంటి? దేన్నైనా టచ్ చేసామంటే చేతులు రక్కొట్టేస్తారు అంతకుడు బాబు. సరే సరే, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. అక్కడ కనబడుతున్నటువంటి ఆ 2 కార్స్ అంత పెద్దగా ఉన్నాయి కదా, అది మొత్తం ప్యూర్ గోల్డ్ తో తయారు చేసినటువంటివి. క్లియర్ గా నా డిటెక్టర్ మషిన్ అయితే క్లియర్ గా చెప్పేస్తుంది, ఇందులో ఉన్న ప్రతివి ప్యూర్ గా తయారు చేసినవే. అవునా, అందుకే కదా ఇంతలా మెరిసిపోతున్నాయి, అది కూడా ఇంత డార్క్ రూమ్ లో పెట్టినా కూడా. గాయస్ చూసారు కదా, మనమైతే ఇప్పుడు కల్లారా ప్యూర్ గోల్డ్ అయినటువంటి కార్ ని చూస్తున్నాం. అది కూడా ప్యూర్ గోల్డ్ సూపర్ కార్ ని. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా షార్ప్ గా ఉంది కదా. ఇది నాకు తెలిసినంత వరకు మన సూపర్ మ్యాన్ కార్స్ అనుకుంటా, ఎందుకంటే సూపర్ మ్యాన్ కి సంబంధించినటువంటి సూట్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి అతనే అయి ఉంటుంది. ఓ మై గాడ్, ఓరి దేవుడా, ఏంట్రా బాబు, ఇక్కడ సూపర్ కార్స్ కూడా ఉన్నాయి. ఓరి దేవుడా, ఏంట్రా బాబు, మొత్తం సూపర్ కార్లేరా? ఇందాకలు చూసినవి గోల్డ్ అయితే ఇవన్నీ నార్మల్ కలర్ఫుల్ సూపర్ కార్స్. ఎలా ఉన్నాయిరా బాబు? రే డోరేమన్, నీకొక జోక్ చెప్పనా? ఎలా ఉన్నాయిరా బాబు అన్నావు కదా, కార్లో ఉన్నాయిరా. ఏ సవలేరా కుల్లి జోకు, దానికి ఇప్పుడు నవ్వమంటావు ఏంటి? గాయస్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, మన సూపర్ మ్యాన్ కి సంబంధించినటువంటి కార్స్. మీరైతే బయట 2 గోల్డ్ కార్స్ చూసారు కదా, ఈ లోపలైతే వేరే చిన్న టనల్ లా ఉంది. ఇందులో అయితే 4 సూపర్ కార్స్ అయితే ఉన్నాయి, అది కూడా కలర్ఫుల్. ఎంత బాగున్నాయి చూడండి. మీకు ఈ కార్స్ లో ఏ కార్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే అన్ని బాగా నచ్చాయి, కానీ అది ప్యూర్ గోల్డ్ కార్స్ కదా, అవి నాకు ఇంకా బాగా నచ్చాయి. సించాన్ గడ్ అన్ని విధంగా వాటిని కోస్తేనే పట్టుకెళ్ళిపోవాలబ్బా, అంత బంగారం కదా మరి. అది కూడా బాబు, ఇక్కడికి రా అర్జెంటుగా. ఇక్కడ ఇంకొక పోర్టల్ ఉన్నట్లుంది చూడు, ఇందాక నుంచి మెరిసి పడిపోతుంది. మీరు రాకపోతే చెప్పండి, నేను జమ్మని వెళ్ళిపోతాను లోపలికి. ఓరి నాయనో, రే ఏంట్రా ఇక్కడ ఇంకొక పోర్టల్ ఉంది? కొంపదీసి ఇప్పుడు ఇందులో కూడా ఏమైనా అవెంజర్స్ కి సంబంధించినటువంటి సూట్స్ ఉంటాయి ఏంటి? కానీ అదే విధంగా ఇంకొక డౌట్ వస్తుంది, ఇప్పుడు దీనిలోకి వెళ్తే మనం ఇంట్లోకి వెళ్ళిపోతామేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఓరి నాయనో, అలా జరగకూడదు. ఏంట్రా టోనీ, ఏదో ఒకటి చెప్పు. నాకు తెలిసినంత వరకు డిటెక్టివ్ మషిన్ అయితే ఇంకా యాక్టివ్ లోనే ఉంది, కాబట్టి మనమైతే ఇందులోకి వెళ్ళొచ్చు.
ఖచ్చితంగా ఇందులో కూడా అవెంజర్ సూట్స్ అయితే ఉంటాయి. అది ఎవరు ఉంటాయో మాత్రం నేను చెప్పలేను. లోపలికి వెళ్తే మనకు తెలుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం పదా. ఏమంటావు అంతకుడు బాబు? లోపల ఉన్నటువంటి సూట్లు చూడాలని నీకు లేదా? లేకపోతే ఇక్కడ ఉండిపో, నేను డోరేమాన్ గడి వెళ్ళి చూసి వచ్చేస్తాం. ఓరి నాయనో, నీతో పాటు రారా బాబు నేను. ఎవరితో పాటు ఎవరు వెళ్ళకండి, నాతో పాటు వస్తే చాలు. ఓకే గాయస్, మనమైతే మొత్తానికి పోర్టల్లోకి వచ్చాం. ఓ మై గాడ్ గాయస్, మీరైతే ఒకసారి ఇక్కడ చూడండి. మనమైతే నెక్స్ట్ రూమ్ దగ్గరికి అయితే వచ్చాం. ఓరి నాయనో, ఇక్కడ మీకు కనబడుతుందా? మన థోర్కి సంబంధించినటువంటి సూట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. 1 2 3 నాకైతే లెక్క పెట్టడానికి కూడా నోరు సరిపోవట్లేదబ్బా, అన్ని సూట్స్ ఉన్నాయి ఇక్కడ. నాకు తెలిసినంత వరకు ఒక 7 సూట్స్ వరకు ఉన్నాయేమో. అబ్బబ్బబ్బబ్బబ్బా, గోల్డెన్ థోర్ సూట్, అలానే మన ఇన్ఫినిటీ వార్ థోర్ సూట్, అలానే ఎండ్ గేమ్ థోర్. ఏంటి ఎండ్ గేమ్ థోర్ సూటా? వామ్మో, అయ్య బాబో, ఇక్కడ ఇన్ఫినిటీ వార్ సూట్ కూడా ఉంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగున్నారా బాబు. అదే కాకుండా ఈ రూమ్ కూడా పాత కాలంలోనే సూపర్ గా కట్టించారు రూమ్స్. మన పాత కాలంలో ఇంత మంచి రూమ్స్ ఉన్నాయంటే నాకు అసలు నమ్మబుద్ధి కూడా కావట్లేదురా బాబు. కానీ ఏ మాటకా మాట సూట్స్ అలానే రూమ్స్ అన్ని బుర్ర పాడున్నాయి. ఏమంటావురా స్పైడర్ మ్యాన్? నాకైతే మైండ్ పోతుందిరా ఒక్కొక్కటి చూస్తుంటే. నిజంగా టోనీ, నాకు ఇదంతా చూస్తూ ఉంటే మనం ఏ ప్రపంచంలో ఉన్నాంరా అన్న ఫీల్ వస్తుంది తెలుసా. మన ఇంటి దగ్గర కూడా ఈ విధంగా అసలు ఉండదు. అటువంటిది పూర్వకాలంలో ఇంత మంచిగా ఉండేదా? అబ్బబ్బబ్బబ్బా, నాకు ఈ సూట్స్ చూస్తుంటే ఇవన్నీ వేసేసుకోవాలనిపిస్తుంది. బట్ ఈ కొమ్ములున్న సూట్ ఎవరు ఇంతకీ? అదా మన థోర్ యొక్క బ్రదర్ లోకి ఉంటాడు కదా, వాళ్ళ యొక్క ఫాదర్ అనుకుంటా, లేకపోతే వాళ్ళ యొక్క తాతగారు, వాళ్ళ సూట్ అనుకుంటా. చూడరా సించాన్, అసలు అప్పట్లో ఉన్నటువంటి సూట్స్ ఎంత బాగుండేవో. ఓరి నాయనో, చాలా అంటే చాలా గట్టిగా తయారు చేసేవాళ్ళరా. అందుకనే అప్పట్లో టెక్నాలజీ లేకపోయినా కూడా బాగా కనబడుతున్నాయి. అదే కదా, ఎంత బాగా కనబడుతున్నారా బాబు. ఓరి నాయనో, ఈ సూట్ నేను ఒకసారి వేసుకోవాలనిపిస్తుంది, కానీ వేసుకునేవారు. ఏం చేస్తాం? అరే ఒక్క నిమిషం, కొంచెం ముందుకెళ్ళాను తిడు బాబు. అయ్య బాబాయ్, చూడు ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర పాపం మన టోనీ మామ, సారీ ఐరన్ మన మామ ఎలా ఉన్నాడరా బాబు. పాపం డైనింగ్ టేబుల్ కింద ఎలా పెట్టేశారు. నాకైతే నవ్వు ఆగట్లేదు. పాపం అందరికి సర్వింగ్ చేసుకుని పాపం ఒక్క దన్నులా నించనున్నాడు కదా. ఇప్పుడు నవ్వులాటిగా ఉంటుంది, బట్ అవి సూట్స్ కాదు, అది ఐరన్ మ్యాన్ కాదు. అవి పాత కాలంలో ఉన్నటువంటి ఆర్మర్స్ అంతే. వాటిల్ని ఆ విధంగా పెట్టేవారు. కానీ అప్పట్లో ఎంతో డబ్బు ఉండేది అనుకుంటా. అంత డబ్బు ఉండడం వల్లే మొత్తం అన్నిటి కింద అలా పెట్టారు. లేకపోతే అన్ని సూట్స్ దొరకడం చాలా కష్టం కదా. అటువంటిది మొత్తం 4-5 సూట్లు వాటికే వాడేశారు. ఓ, ఇక్కడ మొత్తం నీ ఫేస్కి ఫేసే ఉంది కదా. అదే కాకుండా ఇక్కడ రైట్ సైడ్ లో స్పైడర్ మ్యాన్ ఫేసు. రే స్పైడర్ మ్యాన్ చూసావా? అరే యార్, ఏంట్రా బాబు అంత పెద్ద బుర్ర ఉంది. ఓన్లీ మన ఫేస్ తోనే పవర్స్ అన్ని వాడేవారు ఏంటి? లేకపోతే అందులో ఏమైనా సూట్ ఉందా? స్పైడర్ మామా, నేను ఒక జోక్ చెప్తాను, నువ్వు ఫీల్ అవ్వకు సరేనా? అందులో మొత్తం సాలిపురుగులే ఉంటాయి, నాకు తెలిసి అదే అనుకుంటున్నారు. రే షించాన్, నువ్వు నీ జోకులు ఊరుకోరా బాబు. ప్రతి దాని మీద జోకులు వేసేయడమే, అవతల వ్యక్తి ఫీల్ అవుతాడో లేదని చెప్పేసి చూడవరా. సరే అన్న, బాడీ మాటలు పక్కనుంచు. ఎక్కడ చూసావా? మొత్తం హ్యాకర్ మాస్క్ ఉంది. వావ్, ఈ మాస్క్ ఇంత ఉందంటే మన పూర్వీకులు కూడా చాలా అంటే చాలా పెద్దగా జైంట్స్ లా ఉండేవారు అనుకుంటా. ఈ హల్క్ గాడి కూడా అలానే అనిపించిందిరా. ఈ మాస్క్స్ అన్ని చూస్తూ ఉంటే వాళ్ళు చాలా అంటే చాలా పెద్ద జైంట్స్ లా ఉండేవారు అనిపిస్తుంది. వాళ్ళు ఉన్నది మనం చూడలేకపోవచ్చు, కానీ వాళ్ళ యొక్క జ్ఞాపకాలు అన్ని భలే చూస్తున్నాం రా. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. గైస్, మరి మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. చేయకండి ఫ్రెండ్స్, మీరు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? మీకు ఎలా అనిపించిందో నాకు చాలా బాగా తెలుసు. ఈ షించాన్ గడికి నచ్చిందంటే మీకు కూడా నచ్చినట్లే. చూసారా, ఇక్కడ ఉన్నటువంటి థోర్ గోల్డెన్ సూట్, అరే గోల్డెన్ ఆర్మర్ సూట్ అనుకుంటా. ఈ సూట్ చూసారా ఎలా ఉందో? ఇది నాకు పిచ్చగా నచ్చేసింది. అంటే మీకు కూడా చాలా బాగా నచ్చిందని నాకు అనిపిస్తుంది. అరే అక్కడ చూసారా ఫ్రెండ్స్, ఒక టెలిపోర్టల్ అయితే ఉంది. అంటే ఇందులోకి వెళ్తే మనం నెక్స్ట్ సూట్స్ అయితే చూడొచ్చు అనుకుంటా. రే షించాన్, టోనీ చెప్పినంత వరకు వెయిట్ చేయరా. నువ్వు ఒక్కడవే వెళ్ళిపోకు, వస్తున్నా మాగు. నువ్వేదో వెయిట్ చేసినట్టు నాకు చెప్తున్నావు. నాకేం చెప్పాల్సిన అవసరం లేదు, నేను వెళ్తానంతే. ఓకే, వచ్చేసాను. ఇక్కడ ఏదో లేదు ఏమీ లేదు అని చెప్పేసి అన్నావు కదా. ఇక్కడ చూడు, మొత్తం కార్స్ అయితే ఎలా ఉన్నాయో. ఫ్రెండ్స్ చూసారా కార్స్ అన్ని ఎలా ఉన్నాయో? నేను మొత్తానికి వచ్చేసాను. కానీ పెద్ద పెద్ద కార్స్ మన హల్క్ మామకి సంబంధించినలా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ మన హల్క్ మామకి సంబంధించినవరా?
కావట్లేదా? ఎదురుగా చూడు, మొత్తం ఎంత పెద్ద పెద్ద సూట్లు ఉన్నాయో. అవునరా బాబు, ఏంట్రా అంత పెద్ద సూట్లు ఉన్నాయి? ఓయ్ అంతేగా బాబు, చూసావా మన హల్క్ మామకు సంబంధించి సూట్లు? ఓయ్ హల్క్ మామ గప్ప అయిపోతున్నాడు, నా సూట్స్ నా కార్లు ఉన్నాయని చెప్పేసి. ఏంటి హల్క్ మామ ఓచిపోతున్నాడు? నువ్వు ఉండరా షించాన్, సిగ్గు తెప్పించేస్తున్నావు. కానీ నిజంగా ఏమున్నాయిరా కార్స్ మాత్రం. రే మొత్తానికి నువ్వైతే సరైన కార్స్ ఛాన్స్ కొట్టావురా. ఏంట్రా ఇంత పెద్దగా ఉన్నాయి? ఈ రెండు పెద్ద పెద్ద ట్రక్స్ లా అయితే ఉన్నాయి. ఈ రెండిటితో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఆ టైర్స్ గానీ అవి అన్ని ఎంత బాగున్నాయో. అరే మీరంతా దీనికోసమే మాట్లాడుతున్నారా? ముందు నా సూట్స్ చూడండి, అవన్నీ చూసారంటే మీ మైండ్ పోతుంది. అలా ఉన్నాయి ఒక్కొక్కటి. నేనే ఇప్పుడుకొచ్చి ఇటువంటి సూట్స్ చూడలేదురా బాబు. మా పూర్వీకులు ఇంతమంది షూట్స్ వాడేవారా? నాకైతే అసలు ఆశ్చర్యంగా ఉంది. నాకైతే బాగా నచ్చారు ఆ సూట్ లో. చూసారా ఫ్రెండ్స్, మన హల్క్ గడ్ కూడా చూడనటువంటి సూట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అది కూడా వాళ్ళ పూర్వీకులకు సంబంధించినవి. మీకైతే క్లియర్ గా ఒకటి తర్వాత ఒకటి చూపిస్తాను. ఓ బేబీ హల్క్ ఎంత బుజ్జిగా ఉన్నాడ్రా బాబు. అబ్బా వీడు నాకంతగా నచ్చలేదు, ఎందుకంటే డ్రైపర్ వేసుకుని ఉన్నాడు. గబ్బోడు కంపు ఎక్కువ చేసేస్తాడేమో నాకు తెలిసి. అది మనలాంటి వాళ్ళకి సరిపోతుంది అనుకుంటారా? నాకు తెలిసినంత వరకు నువ్వే ఆ గబ్బు చేస్తావు, ఎందుకంటే అది సూట్స్ కాబట్టి అలా చెయ్యలేవు. గాయస్ ఇదిగోండి, ముందుగా వచ్చేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓ డిస్నీ ప్రిన్సేనా? ఓ నాకు తెలిసినంత వరకు డిస్నీ ఐలాండ్ లో ఉన్నటువంటి హల్క్ అనుకుంటా. అబ్బా కార్టూనిస్ట్ గా ఎలా ఉన్నాడు చూడండి. ఇందాక మన సూపర్ మ్యాన్ ని చూసారు కదా, ఇప్పుడు మన హల్క్ గండి చూడండి. భలే ఉంది కదా సూట్ మాత్రం. చిన్నగా ఉండి బొద్దిగా ఉండి, అంటే పెద్ద సూటే ఇది మాత్రం, కానీ చిన్నగా కనిపిస్తుంది. ఇదే సూట్ అయి ఉంటుంది. దీన్ని ఏమేమైనా తెలుసారా హల్క్? ఈ మోడల్ అయితే నేను ఒకసారి చూసాను రా, సేమ్ ప్లానెటరీ హల్క్ సూట్ లానే ఉంది. నాకు తెలిసినంత వరకు అదే. సరే సరే, దానికోసం పక్క నుంచు ఎక్కడ చూడు, నీది నాది కలిపి ఎలా ఉందో. స్పైడర్ మ్యాన్ కమ్ హల్క్. ఆహా భలే ఉంది కదా హల్క్. మనిద్దరం కంబైండ్ అయినటువంటి సూట్స్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది? ఒక్కొక్కడు దడుచుకొని చేస్తాడు. అవునరా స్పైడర్ మ్యాన్, నిజంగానే నీది నాది కలిపి చాలా అంటే చాలా మంచి పవర్ అయితే యాక్టివేట్ అవుతుందిరా. బట్ వీటిని మనం తీసుకువెళ్ళడానికి అయితే బాగుండేది, అలా అవ్వట్లేదు కదా. సరే సరే, రైట్ సైడ్ లో ఓరిన్నాయను. ఇదేంట్రా బాబు, మాన్స్టర్ హల్క్ లా ఉన్నాను. మరి ఎక్కువ కోపం వచ్చేస్తే ఇలా తయారైపోతానే ఏంటి నేను? బహుశా అయ్యి ఉండొచ్చురా, ఎందుకంటే చూడు మొత్తం నీ షేప్ లోనే నీలానే ఉన్నాడు. బట్ ఆ కళ్ళు ఆ కొమ్ములే మారే అంతే. కాకపోతే ఇది మంచి హల్క్ సూటా లేకపోతే డేంజరస్ హల్క్ సూటా అర్థం కావట్లేదు. ఏదో ఒకటి మన దగ్గర ఉన్నాయి కాబట్టి అన్ని సేఫ్ అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఓస్ ఏదో డిటెక్టివ్ లాగా మాట్లాడక నువ్వు. వాటి గురించి నీకేం తెలుసు? చూడు మృగాల్లా ఎలా ఉన్నాడు, ఆడి గురించి పక్క నుంచు. ఆ రైట్ సైడ్ మరీ పచ్చగా ఉండి ఆ మొహం ఏదో గాడ్ జిల్లాలో ఎంత భయంకరంగా ఉన్నాడు చూడు. దాన్ని చూసాక కూడా నువ్వు మన వాళ్ళవే అంటావా ఏంటి? ఓరి నాయనో, ఏంట్రా బాబు ఇది ఎలా ఉంది? ఆ కాళ్ళు వేళ్ళకి పెద్ద పెద్ద గోర్లు, చేతికి పెద్ద పెద్ద గోర్లు, పళ్ళు. ఓరి నాయనో, మరి భయంకరంగా ఉందిరా ఈ సూటు. ఎంత భయంకరమైనటువంటి సూట్స్ ఉన్న ప్లేస్ లో మనం ఉండడం మంచిదేనా? వెళ్ళిపోతే బెటర్ అనిపిస్తుంది. ఏమంటావు అంతేడా బాబు? తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నెక్స్ట్ సూట్స్ ఎక్కడైనా ఉన్నాయేమో చూద్దాం. ఓకే ఓకే, మొత్తానికి చూసేసాం కాబట్టి. ఓ నో వే, ఇక్కడైతే ఎగ్జిట్ లేదు. మనం వెళ్ళడానికి ఇంకొక పోర్టల్ అయితే కావాలి. అరే ఇక్కడ కూడా లేదు. వెళ్దామంటే ఇప్పుడు ఎలా? అరే మనం వచ్చినటువంటి ప్లేస్ దగ్గర మాత్రమే పోర్టల్ ఉందిరా. ఆ ప్లేస్ నుంచి మనమైతే వెళ్ళకూడదు. వెళ్ళామంటే మనం చాలా అంటే చాలా పెద్ద ప్రమాదంలో ఇరుక్కుంటాం. కానీ ఇప్పుడు ఎలా వెళ్ళాలి మరి? అది అయింది బాగాను. ఇప్పుడు వెళ్దాం పదండి టెలిపోర్ట్ లోకి. డిటెక్టివ్ మషిన్ ఏదో ఉందన్నావు కదా, ఇప్పుడు డిటెక్ట్ చేయొచ్చు కదా. ఎలా వెళ్ళాలి నేను మమ్మల్ని అడుగుతున్నావు? అవుంటోని మామా, నీ దగ్గర డిటెక్టివ్ మషిన్ ఉంది కదా, దాని ద్వారా నెక్స్ట్ పోర్టల్ ఎక్కడుందో కనుక్కోవచ్చేమో కదా. వాళ్ళందరూ ఇక్కడ లేరు కదా. నాకు తెలిసినంత వరకు వాళ్ళందరూ పైన ఉండిపోయారు. ఇప్పుడు వాళ్ళు వస్తేనే మనం వెళ్ళడానికి అవుతుందేమో. లేదు లేదు, వాళ్ళు ఇక్కడికి రావడానికి అవ్వదు. కానీ మనం కూడా వెళ్ళడానికైతే దారి లేదు. ఇప్పుడు ఎలా వెళ్ళాలి మరి? తొక్కల వెయిటింగ్. ఎంతసేపు వెయిట్ చేస్తారు మీరు? చిరాకు వస్తుంది నాకు. నేను లోపలికి వెళ్ళిపోతున్నానంతే. నాతో పాటు వస్తే రండి, లేకపోతే లేదు. రే షించాన్ వద్దురా బాబు, వెళ్ళకు. మీరు వస్తే రండి, లేకపోతే మారేయండి. నేను వెళ్తాను. ఓ వచ్చేసాను ఆల్రెడీ. కానీ ఏంటబ్బా, ఏదో కొత్త ప్లేస్కి వచ్చినట్టుంది. కానీ ఇక్కడ ఏది సూట్స్ కనబట్లేదేంటి? నేను వచ్చినటువంటి పోర్టల్ కూడా లేదు. ఎందులో ఉందో? ఓ సర్లేండి, మనమైతే ఏదో కొత్త ప్లేస్కి వచ్చాం.
కానీ ఇక్కడ ఇంతకుముందు ఎవరో మనుషులైతే ఉన్నారనుకుంటా. మన వాళ్ళేంటి ఇంకా రాలేదు? అరే ఇక్కడ ఉన్నటువంటి పోర్టల్ అయితే లేదు, మనం వచ్చినటువంటి పోర్టల్ కనబడట్లేదేంటి? కొంపదీసి మనం ఏమైనా చిక్కుకున్నామా? అలా ఏం లేదు, మన వాళ్ళు వచ్చేస్తారులేండి. కానీ ఏంటబ్బా ఇక్కడ ఇంత చికెన్ ఉంది ఫ్రెండ్స్, చూసారా? ఇక్కడ వచ్చేసి మొత్తం చికెనే ఉంది. మనమైతే కోడి కూర వండుకొని తినొచ్చు. అయ్య బాబో ఎన్ని కోళ్ళు! కానీ ఒకటే బాధ, ఇప్పుడు ఆ కోడి కూర వండుకుందామన్నా కూడా మనం అది ఓపెన్ చేయాలి. ఓరి నాయన ఎన్ని కోళ్ళరా బాబు! ఇప్పటికొచ్చి మన లాస్ సెంటోస్లో చూసిందే లేదబ్బా ఎంత పెద్ద కోళ్ళు ఉన్నటువంటి ప్లేసో. నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చూడడం. ఎవరబ్బా ఈ విధంగా పెట్టింది? మనకి తెలిస్తే ఖచ్చితంగా వచ్చేవాళ్ళం, ఎందుకంటే నేను చికెన్ లవర్ని, అలానే అంతకుడు బాబు కూడా చికెన్ లవర్, అందుకనే వచ్చేవాళ్ళం. కానీ ఈ చికెన్ షాప్ ఎక్కడ ఉన్నటువంటి విషయం మాకు తెలీదు, తెలుసుంటే మాత్రం వచ్చేసేవాళ్ళం తెలుసా. కానీ ఏంటబ్బా ఇన్ని కోళ్ళు ఉన్నాయి? ఓరి నాయనో, ఇన్ని కోళ్ళు ఒకేసారి ఇంత దారుణంగా పెరుగుతాయా? ఇక్కడ ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు. నాకైతే ఏదో ఇక్కడ తేడా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఇప్పటికొచ్చి నేనైతే ఇటువంటి కోళ్ళ ఫ్యాక్టరీ చూసిందే లేదు. వేరే దగ్గరకు వచ్చామంటే అలా కూడా రాలేదనుకుంటున్నాను నేను. ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది, కోళ్ళకేమో చేస్తున్నారేమో అనుకుంటున్నా. అందుకే ఇక్కడ మొత్తం మూత పడింది. మనుషులైతే ఎవరు లేరే. ఓరి నాయనో, ఎవరు లేకుండా ఉండడమే మంచిది, మళ్ళీ భయంకి చచ్చేవాళ్ళం. కానీ మన వాళ్ళేంటి ఇంకా రాలేదు? వాళ్ళు వద్దు వద్దు అనుకున్నా కూడా మనమే వచ్చాం, తప్పు చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే దేవుడా నువ్వే నన్ను కాపాడాలి. బయటికి వెళ్ళాలంటే నాకు మార్గం కూడా తెలీదు, ఇక్కడ పోర్టల్ కూడా కనిపించట్లేదు. లేకపోతే నేను వెళ్ళిపోయి ఉండేవాడిని రిటర్న్. కొంచెం భయం వేస్తుంది తెలుసా ఫ్రెండ్స్. ఇక్కడైతే రైస్ ప్యాకెట్లు ఉన్నాయనుకుంటా. అరే మిక్స్డ్ ఏదో ఉందే, సరిగా చదవలేదు. సర్లేండి, ఎక్కడైతే ఓరి నాయనో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మొత్తం కోళ్ళు చంపేసి ఉన్నాయి అబ్బా. అదే కాకుండా వేలాడదీసి ఉంచారు. ఓరి నాయన ఏంటబ్బా ఎంత దారుణంగా వేలాడదీసి ఉంచారు? నాకు తెలిసినంత వరకు ఈ కోళ్ళనైతే ఇక్కడ చంపి పార్సిల్ అయితే పంపిస్తారనుకుంటా. కానీ ఇంత అండర్ గ్రౌండ్ లో చేయాల్సిన పని ఏంటి? అది కూడా సీక్రెట్ గా. నాకు అది తెలియట్లేదు. ఓరి నాయనో ఏంటబ్బా మనం ఏమైనా మోగించామేంటి? అరే అలారం మోగుతుందిరా బాబు, మనం ఏదో తప్పు చేసినలాగా ఇదేంటిదే. ఓయ్ ఆగమ్మ తల్లే, ఎవరైనా వచ్చారంటే నాకు అసలు భయమో. గైస్ అదైతే ఆగట్లేదు. మనమైతే ఎవరికి దొరకకుండా ఉంటే అదే చాలు. ఇక్కడ ఉన్నటువంటి కోళ్ళన్నీ చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. వీటిలో ఒకటి తినాలని ఉంది నాకు, కానీ ఇక్కడ ఏం చేస్తున్నారో ఏంటో అర్థం కావట్లేదు. అది తెలుసుకున్నాకే మనం తిందాం, లేకపోతే ఈ కోళ్ళలోని ఏ మందు కలిపిస్తారో మనకేం తెలుసు. ఓకే మీరు ఇక్కడ చూడండి, అక్కడి నుంచి మొత్తం కోళ్ళకున్నటువంటి ఆ జుట్టు అంతా తీసి ఇక్కడ వేస్తారా? ఓరి నాయన, మధ్యలో వాటర్లో ఉడికేస్తున్నారు. అరే వాటర్ ఆయిల్ అది గాయ్స్, ఆయిల్. అమ్మ దొంగలారా, ఆయిల్లో ఉడికించేస్తున్నారా? ఎంత డేంజర్ రా బాబు, ఆయిల్లో ఉడికించేస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. చాలా అంటే చాలా డేంజర్, మీకు కూడా తెలుసు అనుకుంటా. అమ్మా అదే కాకుండా వీళ్ళైతే సీక్రెట్ గా ఏదో చేస్తున్నారు. ఎంత అండర్ గ్రౌండ్ లో పెట్టడానికి కారణం ఏంటి? అది నాకు కావాలి. అది తెలుసుకున్నాకే నేను వెళ్తాను. వెళ్ళిన తర్వాత పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను. ఎలా ఉంది ఫ్రెండ్స్ నా ఐడియా? ఎలా ఉందో కామెంట్ చేయండి సరేనా? ఓకే. ఓ మై గాడ్, ఓరి నాయనో ఇదంతా చెత్త ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, కోళ్ళు కడుపులో ఉన్నటువంటి పేగలని తీసి ఇక్కడ పడేస్తున్నారు అనుకుంటా. అదే కాకుండా అరే 2-3 ముక్కలు మాత్రమే వేస్తున్నారు ఫ్రెండ్స్. అమ్మా ఎంత తక్కువరా, అంత పెద్ద పెద్ద కోళ్ళు కోసి ఎంత తక్కువ వేస్తున్నారా? ఎంత డబ్బులు కమ్మేస్తున్నారా బాబు? కానీ నాకు తెలిసి ఇక్కడ కోళ్ళన్నిటిని ఏదో ఇంజెక్షన్లు వాడి పెద్ద పెద్దగా పెంచేస్తున్నట్టున్నారు ఫ్రెండ్స్. అందుకనే సీక్రెట్గా రన్ చేస్తున్నట్టున్నారు. లేకపోతే ఇలా ల్యాబ్స్లా ఎందుకు కనబడతాయి? ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇక్కడైతే మనుషులు ఉంటారనుకుంటా, కానీ ఎవడు కనిపించట్లేదు. ఏదో జరుగుతుంది, నాకైతే అది తెలియట్లేదు. అది తెలిసిందంటే మాత్రం నేను వదిలిపెట్టను, అది మీకు కూడా తెలిసిందే. ఓకే, మనమైతే మొత్తానికి రూమ్స్ అన్ని చూసేసాం. ఈ సైడ్ కూడా కొత్త దారి అయితే ఉంది, దీనికోసమే మనమైతే చూస్తున్నాం. ఓ ఎంత పెద్ద బాక్సులు ఉన్నారా బాబు, వీటిల్లో అయితే పంపిస్తారనుకుంటా ఫ్రెండ్స్. ఇప్పుడు ఉన్నాయి కదా కోళ్ళు కోసినవి, అవన్నీ కలిపి వీటి ద్వారా పంపిస్తారేమో. కానీ అవన్నీ మనకెందుకులేండి, మనకి కావాల్సినవి మాత్రం ఏమీ దొరకట్లేదే. అరే ఏంటిదే ఫ్రెండ్స్, చూసారా? ఇక్కడ నుంచి చూస్తే బయటనేమో కనిపించింది రైల్వే ట్రాక్. చూడడానికి మన లాస్ సెంటోస్ రైల్వే ట్రాక్ లానే ఉందే. అయ్యో బాబోయ్,
నేనైతే ఇంతకు ముందు చూసాను ఆ రైల్వే ట్రాక్. నాకేదో డౌట్ కొడుతుందబ్బా. ఇక్కడేదో సీక్రెట్ గా రన్ చేస్తున్నారు, నాకేం కనబడట్లేదు. అది కనిపించిందంటే బాగుండేది, కానీ నేను బయటకు వెళ్ళడానికి దారి కూడా కనిపించట్లేదే. ముందు అది కనుక్కోవాలి. దేవుడా, నన్ను అక్కడనే వదిలేశారేంట్రా బాబు. ఇక్కడ ఒక డోరు లేదు, గీరు లేదు, ఎలా వెళ్ళాలి నేను ఇప్పుడు? ఫ్రెండ్స్ చూసారు కదా మనం అరే ఒక్క నిమిషం, ఇక్కడ చాక్లెట్లు ఉన్నాయి గాయ్స్, ఇక్కడ చాక్లెట్లు ఉన్నాయి. అంటే మనం ఇక్కడ మంచిగా తినేసి పడుకోవచ్చు అనుకుంటా. మన కోసం ఎన్ని చాక్లెట్లు రా బాబు. నేను ఎప్పుడు చాక్లెట్లు అంతకుడు బాబుని అడిగినా కూడా ఇవ్వడు, అందుకని ఇక్కడ పెట్టారనుకుంటా. అంతకుడు బాబు, నీకు నాకు కట్టిఫో, నేను ఎక్కడ ఉండి చాక్లెట్లు తినుకుంటూ ఉంటాను. కానీ ఇవన్నీ అయిపోతే నన్ను ఇక్కడ నుంచి ఎవరు తీసుకెళ్తారా బాబు? అదొకటే భయంగా ఉందే. గైస్, మీరు అక్కడ మాత్రమే నన్ను ఇప్పుడు బతికించగలరు. ఇక్కడి నుంచి వెళ్దామంటే అన్ని రూమ్లు లాకేసి ఉన్నాయి, అలానే దారి కూడా తెలియట్లేదు. అందుకే నాకు భయంగా ఉంది కొంచెం. చాక్లెట్లు ఉన్నా కూడా మనం ఇప్పుడు బయటికి వెళ్ళిపోవాలి, అది నాకు కావాలి. అందుకని మీరు ఒకసారి కామెంట్ చేయండి, ఏమని చేయాలో తెలుసా? అంతకుడు బాబుకి, అలానే టోనీ మామకి, మన ప్రతి ఒక్కరికి, మన డోరేమాన్ గడికి వెళ్ళినా కూడా బెటరే, ప్రతి ఒక్కరికి వెళ్ళేటట్టు మీరైతే కామెంట్ చేయండి. షించాను ఒక రూమ్లో ఇరుక్కుపోయాడని చెప్పేసి, అక్కడ చాక్లెట్లు తింటున్నాడని చెప్పేసి కూడా కామెంట్ చేయండి. లేకపోతే వద్దులేండి, మళ్ళీ చాక్లెట్లు తినుకొని వాడే వస్తాడులే అని చెప్పేసి వదిలేస్తారు. అందుకని మీరైతే అర్జెంటుగా షించాన్ గడు ఒక రూమ్ లో ఇరుక్కుపోయాడని చెప్పేసి చెప్పండి. అదే కాకుండా నేను ఒక పెద్ద చికెన్ ఫ్యాక్టరీలో ఉన్నానని చెప్పేసి కామెంట్ చేయండి. అదే కాకుండా లాస్ సెంటోస్ లో ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్ గా ఈ యొక్క చికెన్ షాప్ రన్ చేస్తున్నారని చెప్పండి. ఎందుకు రన్ చేస్తున్నారు ఏంటని చెప్పేసి మన అంతకుడు బాబు కనుక్కుంటాడు, నన్ను కూడా కాపాడతాడు. ఓకేనా? మీరైతే అర్జెంట్ గా కామెంట్ చేయండి, లేకపోతే నా పని ఎక్కడే. అర్థం చేసుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.